ఫర్టిలిటీ సెంటర్స్‌కి వచ్చినప్పుడు అక్కడ ప్రాసెస్ ఎలా ఉంటుందసలు? అంటే డాక్యుమెంటేషన్ గాని, రూల్స్ గాని, రెగ్యులేషన్స్ గాని ఇవన్నీ ఎలా ఉంటాయసలు? మామూలుగా ఫస్ట్ రిజిస్ట్రేషన్ అప్పుడు అంటే ఒక కొత్త పేషెంట్ వచ్చారు అని అన్నప్పుడు వాళ్ళకి సంబంధించిన ఐడి ప్రూఫ్స్ తీసుకుంటాము. అంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వాళ్ళ ఆధార్ కార్డ్స్ ఇద్దరివి, వాళ్ళ మ్యారేజ్ ప్రూఫ్ అది తీసుకున్న తర్వాత వాళ్ళకంటూ ఒక ఫైల్ పెట్టాలి. ఆ ఫైల్లో ఇవన్నీ పెట్టి ఎప్పటికీ మెయింటైన్ చేయాలి ఆ రికార్డ్ అనేది. ఇప్పుడున్న Yes. రెగ్యులేషన్స్ ప్రకారం ఫర్ ఎవర్ మెయింటైన్ చేయాలి. ఎస్పెషల్లీ వాళ్ళకి డోనార్ ఎగ్గో, డోనార్ స్పర్మో, సరగసియో ఇట్లాంటి థర్డ్ పార్టీ రీప్రొడక్షన్ అంటాం. అంటే వైఫ్, హస్బెండ్ కాకుండా ఇంకొకళ్ళు ఇన్వాల్వ్మెంట్ అయితే ఒక బర్త్ కావటానికి, ఒక బిడ్డ పుట్టడానికి థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే దాన్ని థర్డ్ పార్టీ రీప్రొడక్షన్ అంటాం. సో అలాంటి రికార్డ్స్ అయితే ఎప్పటికీ మెయింటైన్ చేయాలి ఫర్ ఎవర్. Yes. అవి డిజిటల్ రికార్డ్ అయినా అయి ఉండొచ్చు, నార్మల్ ఫిజికల్ రికార్డ్ అయినా అయి ఉండొచ్చు, ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఇంకా రికార్డ్లో వాళ్ళకి సంబంధించినవన్నీ రిపోర్ట్స్ అవన్నీ ఉంటాయి. యూనిట్లో ఒక కాపీ ఉంటుంది, పేషెంట్ దగ్గర కూడా ఒక కాపీ ఉండాలి. సో ఇవి మెయిన్. ఎప్పుడైతే వాళ్ళు ఒక డాక్టర్ దగ్గరకు వచ్చి వాళ్ళకి ఈ పర్టికులర్ ట్రీట్మెంట్ అవసరము, ఐవీఎఫ్ లేకపోతే ఐయుఐ లేదు, డోనార్ ఎగ్, డోనార్ స్పర్మ్ అని అన్నప్పుడు దానికి సంబంధించిన కన్సెంట్స్ చాలా ఉంటాయి. Yes. అలాగే డాక్యుమెంటేషన్, లీగల్గా తీసుకునే అఫిడవిట్స్, లీగల్ డాక్యుమెంట్స్ ఇవన్నీ చాలా ఉంటాయి. డోనార్వి తీసుకున్నప్పుడు ఇన్సూరెన్సెస్ ఉంటాయి, సరగసీకి వెళ్ళినప్పుడు ఇన్సూరెన్సెస్ ఉంటాయి. ఇవన్నీ పక్కాగా ఫాలో అయిన తర్వాతే ప్రొసీడింగ్స్కి వెళ్ళాలి. సో ఇవన్నీ చీప్గా అయ్యేవి కాదు. గబాల్న ఒక సెంటర్కి వెళ్ళిపోయి చేయించుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే ఎక్కడో తక్కువగా ఛార్జ్ చేస్తున్నారు, అక్కడికి వెళ్ళి చేసేసుకుందాము అని. Yes. సో మనకి తక్కువ ప్రైస్ బెస్ట్ రిజల్ట్స్ అనేది ఉండదు, చీప్ బెస్ట్ ఒక దగ్గర ఉండదు. మనకి మార్కెట్లో ఉన్న దానికంటే తక్కువకి వస్తుంది అని అంటేనే ఫస్ట్ డౌట్ పడాలి, ఆ సెంటర్ కరెక్ట్ అయినా కాదా